రిపబ్లిక్ డే వేళ భారతరత్న ఈసారి ఎవరికి ఇవ్వబోతున్నారన్న చర్చ మొదలైంది. గత ఏడాది భారతరత్న చరిత్రలోనే అత్యధికంగా 5గురికి భారతరత్న ప్రకటించారు. ఈసారి కూడా దేశ అత్యున్నత పౌర పురస్కారం రేసులో పలువురు ప్రముఖులు నిలుస్తున్నారు. ఈ రేసులో రతన్ టాటా, మన్మోహన్ సింగ్ ముందున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న టీడీపీ కోరుతుంది. ఈసారి దేశ అత్యున్నత పౌర పురస్కార భారతరత్నను ఎవరికి ప్రకటిస్తున్నారన్న అంశంపై ఆసక్తికర చర్చ మొదలైంది. ఎప్పటిలానే పలువురు రాజకీయ ప్రముఖులకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. మరికొందరు ప్రముఖుల పేర్లు కూడా భారతరత్న రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. రిపబ్లిక్ డే వేళ త్వరలోనే భారతరత్న పురస్కారాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. మరి భారతరత్న పురస్కారం రేసులో ఉన్న ప్రముఖులను పరిశీలిస్తే భారతరత్న పురస్కార రేసులో దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా, దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ముందున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. గత ఏడాది అక్టోబర్ మాసంలో రతన్ టాటా కన్నుమూశారు. ముందు నుంచే ఆయనకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. మరణానంతరం ఈ డిమాండ్ మరింత బలపడింది. రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ మహారాష్ట్ర కేబినెట్ తీర్మానం కూడా చేసింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గత ఏడాది డిసెంబర్ 26న కన్నుమూశారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీతో పాటు కొందరు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు కూడా కోరుతున్నాయి. మన్మోహన్ సింగ్కు ఢిల్లీలో స్మృతి స్థల్ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనితో పాటు మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇస్తే ఆశ్చర్యపోవక్కర్లేదని ఢిల్లీ వర్గాల సమాచారం. కాంగ్రెస్తో సుదీర్ఘ అనుబంధం కలిగిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి 2019లో భారతరత్న ఇచ్చిన మోదీ సర్కారు 2024లో మాజీ ప్రధాని పివి నరసింహారావుకు ఈ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించడం విశేషం. కాగా టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వాలని టీడీపీ బలంగా కోరుతుంది. ఎన్టీఆర్కు భారతరత్న వస్తుందని ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కీలకంగా ఉంది. ఎన్టీఆర్కు భారతరత్న సాధించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.